నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. సో కాంగ్రెస్ పార్టీలో ఇక క్లైమాక్స్ దిశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి ఇండియాకు తిరిగి రాగానే, హైదరాబాద్కు రాగానే ఇక కొండా సురేఖ బర్తరఫ్ జరగబోతోంది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారా? ఏఐసిసికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి రాగానే బర్తరఫ్కు రంగం సిద్ధమవుతోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయబోతున్నారు, పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారన్నది ఒక వార్త చాలా సంచలనంగా మారింది. సో ఇక ఆ తర్వాత ఏం జరగబోతోంది? కొండా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, వరంగల్ జిల్లాలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ముఖ్యమంత్రి పైనే నేరుగా మాట్లాడిన తర్వాత నిన్న 15 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎమ్మెల్సీలు, మొత్తంగా 20 మంది ప్రెస్ మీట్ పెట్టి, సిఎల్పి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొండపైన చర్యలు తీసుకోవాలి అండ్ గతంలోనే వాళ్ళొక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కొండపైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళ లేఖను కూడా రాయడం జరిగింది కాంగ్రెస్ పిసిసికి. సో ఇక ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బట్ దీంట్లో కొండా సురేఖను ఒకవేళ బర్తరఫ్ చేస్తే మళ్ళీ అదే సామాజిక వర్గం నుంచి ఇంకొకరికి మంత్రిగా అవకాశం కల్పించడానికి, తో పాటు ఇంకొక ఎమ్మెల్సీ కూడా అదే సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారు అన్నటువంటి చర్చలు కూడా గాంధీ భవన్లో నడుస్తున్నాయి. ఈవెన్ ప్రభుత్వ వర్గాల నుంచి కూడా కొంత సమాచారం అందుతోంది. మాట్లాడదాం, మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సో ఇక క్లైమాక్స్ చేరుకున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బర్తరఫ్ చేయబోతున్నారు అన్న సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ ఏమైనా కొండా సురేఖ ముఖ్యమంత్రిని కలవడానికి ఏమైనా ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు ఇంకేమైనా ఉన్నాయా? ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? లేదంటే ఆ పరిస్థితి కూడా దాటిపోయిందా? ఏఐసిసితో, రాహుల్ గాంధీతో కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక అఫీషియల్ డెసిషన్ మాత్రమే పెండింగ్లో ఉంది అన్నట్టుగా కొంత స్పష్టమైన సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండొచ్చు సునీల్? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ప్రధాన ఇష్యూ ఏదైతే ఉందో అది కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గడిచిన 3 రోజుల నుంచి కూడా కొండా సుస్మిత ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిందో, సీఎంని టార్గెట్ చేసి మాట్లాడిందో, ఇక అప్పటి నుంచి కూడా అందరూ కూడా ముక్కుమ్మడిగా కొండా సురేఖ మీద ముక్కుమ్మడిగా దాడి చేసిన, అంటే మాటలతో దాడి చేసిన తీరు కూడా మనం చూసాం. అయితే నిన్న ఏకంగా ఒక 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదే ఇష్యూకి సంబంధించిన అంశంపై కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలుస్తాము, అధిష్టానాన్ని కలుస్తాము, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు. గతంలో రాజగోపాల్ రెడ్డి చేశారు, అయినప్పుడు కూడా అప్పుడు ఇలాంటి సమావేశం ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు, ఎక్కడ కూడా ఆమె అతన్ని సస్పెండ్ చేయాలని కోరలేదు. అయినప్పుడు కూడా ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖను అందరూ టార్గెట్ చేసి తన మంత్రి పదవి తీసేయాలనేటువంటి ఉద్దేశంతోనే నిన్న ముక్కుమ్మడిగా అటు సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కొండా సురేఖని ఎప్పుడు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా ఉంది. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత 2009 అక్టోబర్ 30 తేదీన తన వారసుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలంటూ కూడా తన మంత్రి పదవిని తురప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి మంత్రి కొండా సురేఖ. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈరోజు తన 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి ముఖమ్మడిగా తన కూతురు చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్యలకు కారణంగా, అంటే ఎక్కడ కూడా ఆమె పార్టీ పరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, కేవలం తన కూతురు చేసిన వ్యాఖ్యలకు ఒక తల్లిగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇప్పటికే కొండా అనుచరులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మల్లు రవి మధ్యాహ్నం 3 గంటలకు మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి ఉన్నారు కాబట్టి అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కొండా సురేఖకు సంబంధించిన విషయంలో కావచ్చు. మరి కొండా సురేఖ ఒకవేళ సస్పెండ్ చేస్తే, ఒక మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే అదే తరహాలో రాజగోపాల్ రెడ్డిని మరి కొనసాగిస్తారా? చెన్నారెడ్డి కూడా ఇటీవల కాలంలో కొంత దుమారం రేపే వ్యాఖ్యలు కూడా చేశారు కాబట్టి మరి చెన్నారెడ్డి విషయంపై ఇప్పటికే అధిష్టానం దృష్టికి మెగారెడ్డి తీసుకువెళ్ళాడు. అయినప్పుడు కూడా చెన్నారెడ్డిని మరి ఈ విషయంలో ఎలా కాంగ్రెస్ పార్టీ ఎలా ఒత్తాసు పలుకుతుంది, ఎలా అతన్ని సస్పెండ్ చేయకుండా ఉంచుతారనేది కూడా ఇక చర్చ అయితే కొనసాగుతుంది. ఒక బీసీ వర్సెస్ రెడ్డి సామాజిక వర్గానికి మధ్య ఒకవేళ నిర్ణయం తీసుకుంటే సునీల్, ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కేవలం కొండా సురేఖ వరకే పరిమితం కావచ్చా? ఏఐసిసి నిర్ణయం తీసుకున్నా, టీపీసీసీ తీసుకున్నా, లేదంటే
చెన్నారెడ్డి విషయంలో ఎట్ ది సేమ్ టైం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఎట్ సేమ్ టైం మందుల సామ్యుల్లో లేదంటే వీళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడారు. సో క్రమశిక్షణ చర్యలు అందరిపైన ఉండొచ్చా, ఓన్లీ ప్రయారిటీ ఒక కొండా సురేఖ వైపే ఏమన్నా చూసే అవకాశం ఉండొచ్చా? ఎస్, ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మల్లు రవి మీడియా సమావేశం ఉంది కాబట్టి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఒకవేళ అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు వస్తే, ఎందుకంటే మంత్రి హోదాలో క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే శాసనసభ్యురాలని తీసివేయాలంటే క్రమశిక్షణ కమిటీ తీసివేయలేదు, ఆమె పార్టీ తీసివేయలేదు. అది తీసేయాల్సిందే అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఏది ఉన్నా కూడా అధిష్టానం నుంచి క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి అధిష్టానం రాహుల్ గాంధీతో మాట్లాడారు, కేసీ వేణుగోపాల్తో మాట్లాడారు, మల్లికార్జున ఖర్గేతో మాట్లాడినట్టు కూడా కొన్ని వార్తలు ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి రేపు హైదరాబాద్కు తిరిగి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇదే విషయాలపై నిన్న మంత్రి కొండా సురేఖని కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. కానీ ఆమె ఖచ్చితంగా మీడియా ముందుకు ఇప్పుడు రాలేను, ఖచ్చితంగా ఈ విషయం తను చెప్పాల్సింది ఇప్పటికే అటు క్రమశిక్షణ కమిటీకి టీపీసీసీకి చెప్పాను. తను ఎక్కడ కూడా కించపరిచే విధంగా పార్టీని అవమానించే పరంగా ఎప్పుడూ ఏనాడు కూడా మాట్లాడలేదు. తన కూతురు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మాట్లాడింది. తన కూతురు మాట్లాడిన మాటలకు ఒక మంత్రిగా తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ కూడా నిన్న మంత్రి కొండా సురేఖ బట్ ఇక్కడ ఇదే పాయింట్ వస్తుంది. తన కూతురు సొంత కూతురే మాట్లాడితే తనకు అంటే ఆ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు, సో అది తన వ్యక్తిగతం అని చెప్పినటువంటి కొండా సురేఖ ముఖ్యమంత్రి పైన అంటే తన కేబినెట్లో మంత్రి, సో తన ముఖ్యమంత్రి పైనే మాట్లాడితే ఎందుకు ఖండించలేదు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. సో కొండా సురేఖ ఇండైరెక్ట్గా కూతురుకే సపోర్ట్ చేస్తోంది, ఈ కొండా సురేఖ మాటలే తన కూతురుతో పలికిస్తోంది అన్నది ఇక్కడ వస్తున్నటువంటి కామెంట్ ఒకటైతే కనుక. ఇందులో ఇంకొక ఈక్వెషన్ మనకు కనిపిస్తోంది సునీల్. సో 15 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడితే వివిధ జిల్లాల నుంచి ఒక 5 ఎమ్మెల్సీలు పెడితే, బట్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు దీనిపైన ఇంతవరకు రెస్పాండ్ కాలేదు, మంత్రులు ఎవరు కూడా దీనిపైన ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఒక ముఖ్యమంత్రిని మాట అంటే గతంలో ముఖ్యమంత్రిని అంటే మిగతా మంత్రులంతా కూడా రియాక్ట్ కావాలని చాలాసార్లు ముఖ్యమంత్రే చెప్పారు, మంత్రులంతా రియాక్ట్ కావాలని. బట్ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పైన ఒక మంత్రి కూతురు రియాక్ట్ అయితే సో ఎందుకు మిగతా వాళ్ళంతా రెస్పాండ్ కాలేరు? సో ఇక్కడ కొంతమంది మాత్రమే రేవంత్ రెడ్డి మద్దతుగా నిన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడితే అదే రేవంత్ బలం అనుకోవాలా? అసలు ఎట్లా చూడవచ్చు ఈ అంశాన్ని? ఎస్, నిన్న వాస్తవానికి బయట ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు కూడా కొంత విమర్శలు చేస్తున్నారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పినప్పుడు కూడా కేవలం 20 మంది మాత్రమే, 15 మంది ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్సీలు మాత్రమే వచ్చి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతుందనేది నిన్న బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. అయితే నిన్న మన వాస్తవానికి కూడా నిన్న వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కొంత నల్గొండ జిల్లా కావచ్చు, కొంతమంది ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ కొంతమంది మాత్రమే వచ్చారు. కానీ మెజార్టీగా మీరు అన్నట్టు మంత్రులు ఎవరు రాలేదు. అదేవిధంగా కీలక నేతలు అయితే అంటే ఉప ముఖ్యమంత్రి బల్లు, బట్టి విక్రమార్క లాంటి శ్రీధర్ లాంటి వాళ్ళు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కేవలం కొంతమంది మాత్రమే, అది కూడా మొన్న ప్రభుత్వ విప్పులు ఇచ్చినటువంటి బల్మూరి వెంకట్ కావచ్చు, వేముల వీరేశం కావచ్చు, మరోవైపు బీర్లా ఐలే వీరు మాత్రమే వచ్చి మాట్లాడారు. అది కూడా కొంతమంది నిన్న కూర్చున్న వారిలో కూడా అనేక మంది కూడా అటు మంత్రుల తీరుపై మరోవైపు అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ నేతలపై కూడా అనేక విమర్శలు చేస్తారు. నిన్న ఉదాహరణకు మనం చూడొచ్చు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ నిన్న అదే మీటింగ్లో కూర్చున్నారు. కానీ ఏకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపైనే బహిరంగంగా ఛాలెంజ్ చేసినటువంటి తీరు కూడా మనం నిన్న చూసాం, అయితే గతంలో చూసాం. అయితే నిన్న అటు మందుల సామాన్లు కూడా అడిగినప్పుడు కూడా ఆయన నోరు మెదపలేదు. ఇదే విషయానికి సంబంధించిన అంశంపై కూడా ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించకుండా మౌనంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నిన్న మనం చూసాం. అయితే చాలామంది నిన్న కూర్చున్నటువంటి వారే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే చాలామంది మంత్రుల తీరుపై, ముఖ్యమంత్రి తీరుపై కూడా అనేక విమర్శలు చేశారు. ఉదాహరణకు మనం చూడొచ్చు, రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రిని అధిష్టానాన్ని సైతం తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు, ఇప్పటివరకు హామీ నెరవేర్చుకోలేదు అని గతంలో బహిరంగంగా మీడియా సమావేశంలో కావచ్చు, అసెంబ్లీలో కలిసినప్పుడు కావచ్చు అనేక సార్లు బహిరంగంగా ముఖ్యమంత్రిని ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ పైనే ఈ రకంగా ముకుమ్మడిగా ఎమ్మెల్యేలు దాడి చేయడం ఒకవేళ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తర్వాత మంత్రులు ఏమైనా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుందా, లేదంటే మంత్రుల మౌనం ఇట్లాగే కొనసాగుతుంది అనుకోవచ్చా? ఎస్, ఇప్పటివరకు అయితే మంత్రులు ఎవరు కూడా బయటికి రాలేదు. ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు, ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కేవలం రెస్పాండ్ అయింది మాత్రము ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు ఎందుకు ఇంత మంది ఎమ్మెల్యేలు కావచ్చు, విప్పులు కావచ్చు ఈరోజు బహిరంగంగా వచ్చి మాట్లాడలేదనేటువంటి విమర్శలు కూడా తలెత్తున్నాయి. ఇక మంత్రి కొండా సురేఖ మంత్రి పదవి పోతుందంటూ కూడా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. అయితే ఆ మంత్రి పదవికి తనకంటే తమకు వస్తుందంటూ కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి కొంతమంది విప్పులు, ఎమ్మెల్సీలు కూడా ఆశావాహులు ఇప్పటికే పావులు కలుపుతున్నారు.
చెప్తున్నారు. ఢిల్లీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర హైకమాండ్ దృష్టి కూడా కొంతమంది వెళ్ళి తమకంటే తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా నిన్న వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఆశావాహులు అంటే మంత్రి పదవి తనకు వస్తున్నట్టు కూడా ముందుకొచ్చి మాట్లాడినట్టు కూడా కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. మరి చూడాలి మంత్రి పదవి రేపు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి కలుస్తాను అని ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చెప్పింది. ఎందుకంటే తృణప్రాయంగా 2009 అక్టోబర్ 30 తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తన కొడుక్కి ముఖ్యమంత్రి ఇవ్వాలని మంత్రి పదవిని వదిలేసి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఆ మంత్రి పదవిని వదిలేసి మరి బయటకు వచ్చిన తీరు కూడా మనం గతంలో చూసాం. అలాంటి కొండా సురేఖ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గతంలో ఉద్దేశం ఏమై ఉండొచ్చు సునీల్? ఏదేమైనా కానీ పార్టీ అది మా పార్టీ అంతర్గత సమస్య, ఏదున్నా కానీ మేము మా లోపల మేమే కొట్లాడుకున్నా కలిసి ఉన్న ఇది అంతర్గత సమస్య, దీంతో టీ కప్పులో సునామీ లాంటిది అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ స్థాయిలో ఒక మంత్రి మీద ఎవరు ప్రెస్ మీట్లు పెట్టింది లేదు. సో ఏదున్నా ఇంటర్నల్గా అయిపోయింది. బట్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అంతా బయటకు వచ్చి ఒక మంత్రి మీద ప్రెస్ మీట్ పెట్టేటువంటి స్థాయికి వచ్చిందంటే ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మంత్రి బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖని మొదటి నుంచి కూడా పార్టీ కావచ్చు మరోవైపు ప్రభుత్వంలో కూడా అంత యాక్టివ్గా ఆమె రోల్ అయితే లేదని చెప్పాలి. అంటే ఒకవేళ ఆమె కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆమెని చాలా వరకు సమ్మక్క సారక్క జాతర మహాజాతర జరిగింది అయినప్పుడు కూడా అక్కడ మొత్తం కూడా పెత్తనం చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికే పెత్తనం ఇచ్చారు. ఇటీవల కాలంలో అటు కడియం శ్రీహరి ఏకంగా తమ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు తెలియకుండానే తను వచ్చి రివ్యూ చేయడం, అధికారులతో రివ్యూ చేయడం, ఇదంతా కూడా కొండా సురేఖ మొదటి నుంచి కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చి ఈ రకంగా ప్రభుత్వ తీరుపై కావచ్చు ముఖ్యమంత్రి తీరుపై కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆమె సైలెంట్గానే ఉంది. అంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, ఇలాంటివి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, మళ్ళీ కలిసికట్టుగా పనిచేసుకుంటాం. గతంలో ఇదే సుస్మిత గతంలో కూడా ముఖ్యమంత్రిపై అనేక రకాలుగా మాట్లాడింది, ఆ తర్వాత మళ్ళీ అపాలజీ చెప్పింది. అయినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఏకంగా పరకాల్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో గీసుకొండలో జరిగినటువంటి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల సందర్భంగా చేసిన ఉద్దేశం ఏమైండొచ్చు? ఇప్పుడు గతంలో కూడా అంటే బయటికి ఎక్కడ అనకపోయినా కానీ ఈటల రాజేందర్ విషయంలో లేదంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి టైంలో జస్ట్ మాట అన్నారు, గులాబీ జెండాకు మేమే ఓనర్లం అన్నటువంటి మాట వచ్చినందుకే సరే ఇంకా ఇంటర్నల్ ఈక్వేషన్స్ ఏమైనా ఉండొచ్చు. డైరెక్ట్ నేరుగా వేటు వేశారు అప్పుడు ఈటల రాజేందర్. ఇన్ని ప్రెస్ మీట్లు ఏం లేవు. ఏకంగా ముఖ్యమంత్రినే ఒక మంత్రి కూతురే, కేబినెట్ మంత్రి కూతురే నేరుగా టార్గెట్ చేసి మాట్లాడితే బర్తరఫ్ చేసేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంది. సో ఆ లైన్ తీసుకోకుండా ఎమ్మెల్యేలు అందరిని ఒక్కచోట తీసుకొచ్చి దాంట్లో కొంతమంది మాత్రమే ఎమ్మెల్యేలు రావడం, వీళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టించడం, ఆ తర్వాత 2 రోజులు టైం తీసుకొని ఆ తర్వాత బర్తరఫ్ చేయడం, ఇంత ఎపిసోడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? అంటే ముఖ్యమంత్రి చేతిలో ఆ పూర్తి ఆప్షన్స్ లేవనుకోవాలా, అధిష్టానం నిర్ణయం కోసం చూస్తున్నారు అనుకోవాలా? ఇంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? ఒకవేళ బర్తరఫ్ చేయాలనుకుంటే అంటే కొండా సురేఖని డైరెక్ట్గా ముఖ్యమంత్రి బర్తరఫ్ చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. విమర్శలు కూడా ముఖ్యమంత్రిపై వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలివిగా అంటే అతను మరి చెప్పాడా లేదా, ముఖ్యమంత్రి ఆదేశాలు లేదే ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కొంత వెనుకడుగు వేస్తారు. అంటే డైరెక్షన్ మొత్తం కూడా ముఖ్యమంత్రి నడిపించారనేది కొంతమంది కొండా సురేఖ అనుచరులు చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తేనే ఇటు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మరి గతంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఇదే ఎమ్మెల్యేలు ఇదే ఎమ్మెల్సీలు ఎందుకు రాలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదనే చర్చ కూడా బయట కొనసాగుతుంది. అయితే ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆమెని టార్గెట్ చేసి మరి ఈ బర్తరఫ్ చేసే దిశగా ఎమ్మెల్యేని ఉసుగొల్పి ఈ యొక్క ఉదంతాన్ని ఆడిస్తున్నారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి చేస్తున్నాడు అనేది కొంత బయట చర్చ జరుగుతుంది. మరి ఏదైనప్పటికీ కూడా రేపు మరి ముఖ్యమంత్రి విదేశీ పర్యటన రద్దయింది కాబట్టి రేపు హైదరాబాద్కు వస్తున్నాడు. రేపు హైదరాబాద్కు వచ్చినాక మళ్ళీ కలుస్తానని ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చెప్పింది. ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి కలుస్తాను, మరి కలిస్తే మరి అపాలజీ చెప్తుందా? ఎందుకంటే ఇప్పటికే క్రమశిక్షణ ముఖ్యమంత్రి అంటే ఇంత ఎపిసోడ్ తర్వాత ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎస్, ఒక మంత్రిగా ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇస్తాడా లేదా అది కూడా ఎందుకంటే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా, ఒకవేళ ఇస్తే ఇలాంటి అపాలజీ ఏమైనా చెప్తుందా, మరి ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ ఏమన్నా మరి పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్ళినట్టు కూడా కొంత చర్చ బయట జరుగుతుంది. కాబట్టి ఈ విషయంపై మరి మంత్రి కొండా సురేఖ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, భవిష్యత్ రాజకీయ మనుగడ ఎలా కొనసాగిస్తుంది అనేది కూడా బయట రాజకీయంగా అయితే ఒక తీవ్ర హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కొండా సురేఖని బర్తరఫ్ చేస్తే రాజకీయాలు ఎట్లాంటి మార్పులు జరగబోతున్నాయి?
ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అవునన్నా కాదన్నా వరంగల్ జిల్లాలో బలమైనటువంటి వ్యక్తులే కొండా మురళి కానీ కొండా సురేఖ కానీ. సో పరకాల నియోజకవర్గంలో అవునన్నా కాదన్నా బలమైనటువంటి వ్యక్తులే. అటు ఇనుగాల వెంకటరామిరెడ్డి కానీ, ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి గెలవడానికి ఇనుగాల కానీ, ఇటు కొండా ఫ్యామిలీ కానీ మద్దతుతోనే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచారన్నది జగమెరిగినటువంటి సత్యం. ఎందుకంటే ఆయనకు ఆ నియోజకవర్గానికి సంబంధం లేదు. గతంలో పలుమార్లు 3 సార్లు నర్సంపేట నుంచి గెలిచినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పరకాల నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అక్కడ వీళ్ళ మద్దతుతోనే గెలిచారు. ఇది పాయింట్ నెంబర్ 1. బట్ ఇప్పుడు ఒకవేళ వరంగల్లో కొండా సురేఖను ఒకవేళ బర్తరఫ్ చేస్తే, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి వరంగల్లో? మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు వరంగల్ నుంచి. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ శ్రీకాంత్. సో ఒకవేళ సస్పెన్షన్ దిశగానే అడుగులు పడుతున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. సో వైపు జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు కూడా తొందరలోనే రాబోతున్నాయి. సో కోర్స్ అంటే గతంలో తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ 2021లో పెద్దగా గెలిచింది ఏమీ లేదు, 0 స్థానాలే. ఇంతో అంతో నాయన్ రాజేందర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక 4 స్థానాలు డివిజన్స్ గెలుచుకోవడం జరిగింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తూర్పు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత, కొండా సురేఖ తన బలాన్ని చూపించిన తర్వాత, కోర్స్ ఆల్మోస్ట్ 10 స్థానాల్లో వరంగల్ జిల్లాలో గెలిచింది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో. బట్ ఆ బలం కాంగ్రెస్ పార్టీకి పెరుగుతుందా, తగ్గుతుందా? కొండా మీద వేటు వేస్తే ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి చంద్రశేఖర్? శ్రీకాంత్, మనం చూసుకుంటే కొండా సురేఖపై అయితే ఇటు అధిష్టానం అయితే కఠినంగానే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం క్రమశిక్షణ సంఘం భేటీ అవి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే వరంగల్లో బలమైన నాయకురాలు కొండా సురేఖ, కొండా ఫ్యామిలీ బలమైన కుటుంబం ఇది రాజకీయంగా ఎంతో మంది అభిమానులు కలిగిన కుటుంబం. ఇటు రాజకీయంగా కూడా ఇటు అనేక మార్పులకు వీరిపైన ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఈరోజు కొండా సురేఖపై మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదైనా కఠినంగా ముందుకు వెళ్తే మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారీగానే ప్రభావం చూపుతుందని విశ్లేషకులు, ఇటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే కొండా కుటుంబం వారు నమ్మిన వారి కోసం అండగా నిలబడతారు. వారు అభయం ఇచ్చారంటే వారి పక్కన ఎంత మొండితనంగా ముందుకు వెళ్తారు. అలాంటి కొండా కుటుంబం ఏ రోజు కూడా వారు పదవుల కోసం పార్టీలు మారిన కుటుంబం కాదు. ఏ రోజు కూడా పదవుల కోసం వారు పార్టీలను మారలేదు. వారు ఓన్లీ ఆత్మాభిమానం కలిగిన కుటుంబం. వారు నమ్ముకున్న వారి కోసం వారు మాట ఇస్తే నిలబడే కుటుంబం. కాబట్టే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా కూడా ఆ రోజు జగన్ ని ముఖ్యమంత్రి చేయాలని ఆ రోజు మంత్రి పదవిని తునప్రాయంగా వదిలిపెట్టి తను బయటకు వెళ్ళడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తను బీఆర్ఎస్ ని ఎదిరించి నిలబడటం, బయటకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మొదటి నుంచి కొండా సురేఖ ఇటు మన ప్రస్తుత రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డారు. రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డ తర్వాత మంత్రిగా కొండా సురేఖ నియమించబడిన తర్వాత ఇక్కడ పరిణామాలు రోజు రోజు మారుతూ వచ్చాయి. ఏదైతే మనం రేవంత్ రెడ్డికి సంబంధించి అనుచరులు కొండా సురేఖ ఆ శాఖలో ఎవరైతే పెత్తనాలు మొదలయ్యాయో వాటిని ఆత్మాభిమానం కలిగిన కొండా సురేఖ వారు దాన్ని ఒప్పుకోలేదు. ఆ నేపథ్యంలోనే ఇటు కొండా సురేఖ టార్గెట్ గా మారిందనే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కొండా సురేఖ మంత్రి అయిన తర్వాత ఇటు అటవీ శాఖలో వేం నరేందర్ రెడ్డి జోక్యం కానీ, ఇటు మేడారంలో మార్చిన ప్లాన్ లో మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యంతోనే మొత్తం కొండా సురేఖని శాంతం బయటకు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపైన వారు అసహనాన్ని వ్యక్తం చేశారు. దానిపైనే వారు రేవంత్ రెడ్డితో కూడా కొంత మాట్లాడడం జరిగింది. తన శాఖలో ఈ విధంగా జరగడం వారు జీర్ణించుకోలేదు. దాన్ని టార్గెట్ గా చేసే ఆ రోజు నుంచి మనం కొండా సురేఖను ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఒక మంత్రిగా తన ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి తను మంత్రిగా హోదాలో పర్యటనకు వస్తే లోకల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఎవరు కూడా సహకరించలేదు. ఇదంతా కూడా పైనుంచి గైడ్ లైన్స్ ప్రకారమే వారు ఆ విధంగా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక మంత్రి సొంత పార్టీ నుంచి ఉన్న మంత్రి, సొంత జిల్లాకు చెందిన మంత్రి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తే సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనకపోగా అనేక ఆటంకాలు సృష్టించారు. ముఖ్యంగా తన నియోజకవర్గ పరిధిలో వరంగల్ తూర్పులో కూడా తను పర్యటన చేస్తుంటే అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య నెక్స్ట్ చంద్రశేఖర్ ఎక్కడ మొదలైంది? అధికారంలోకి రాగానే ఇట్లాంటి సహాయ నిరాకరణ మొదలైందా? ఎందుకు కొండా కుటుంబాన్ని జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు అంతా
పక్కన పెట్టడం జరిగింది. ఎందుకు ఒక సహాయ నిరాకరణ నడుస్తోంది? ఎందుకు వ్యతిరేకంగా మారారు? కోర్స్ మేడారం పనుల విషయంలో కానీ, లేదంటే దేవాదాయకు సంబంధించినటువంటి శాఖ విషయంలో కానీ నేరుగా సీఎంఓ నుంచే నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు కొండా సుష్మిత పటేల్ బయటకు వచ్చి తుపాకులు పాయింట్ బ్లాంక్లో పెట్టి తుపాకులు పెట్టి బెదిరించారన్నటువంటి కామెంట్స్ని ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్, అంటే ఎక్కడి నుంచి సఫికేషన్ స్టార్ట్ అయింది? కొండా ఫ్యామిలీని ఎక్కడ, వీళ్ళే వాళ్ళతో పొసగలేదా, లేదంటే వాళ్ళంతా వీళ్ళను వ్యతిరేకించారా? ఈవెన్ కడియం శ్రీహర్ రావడాన్ని కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు కొండా ఫ్యామిలీ. ఈవెన్ కొండ మురళి బహిరంగంగానే మాట్లాడినటువంటి చరిత్ర కూడా స్పష్టంగా మీడియా ముందే కనిపించింది. ఎక్కడ పోసిగింది? వీళ్ళతో వాళ్లకు చెడిందా, లేదంటే వాళ్ళే వీళ్ళని వ్యతిరేకించారా? కొండా ఫ్యామిలీని ఎందుకు జిల్లా నాయకత్వం వ్యతిరేకిస్తోంది? జిల్లా నాయకత్వం వ్యతిరేకించడం వెనుక కారణం కొంత మన ఇటు ముఖ్యమంత్రికి సంబంధించిన అనుచరుల యొక్క హస్తమే ఉందని అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కొండా సురేఖ యొక్క అటవీ శాఖలో వేం నరేందర్ రెడ్డి జోక్యంతో కొంత జోక్యం చేసుకోవటం, దానిపైన వారి యొక్క వ్యతిరేకతను బయటపరచడం జరిగింది. ఎప్పుడైతే కొండా సురేఖ సొంత శాఖలో ఇటు వేం నరేందర్ రెడ్డి, అటుపక్క శ్రీనివాస్ రెడ్డి జోక్యాన్ని వారు బహిరంగానే విమర్శించడం, నా శాఖలో వీళ్ళ పెత్తనమేంటి అని ఎప్పుడైతే విమర్శించారో అదంతా కూడా ముఖ్యమంత్రి గైడెన్స్ లోనే వాళ్ళు జోక్యం చేసుకోవడం, దాన్ని తను ఎదిరించడం పైనే వీళ్ళంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఆ క్షణం నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల నుంచి సహాయ సహకారాలు అందడం మానేపోయి ఆమె స్వపక్షంలోనే విపక్షం లాగా ఒంటరి పోరాటం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. కొండ సుష్మిత పటేల్ చేసిన కామెంట్స్ కి కొంత దగ్గర కనిపిస్తోందా? ఎందుకంటే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడడం, గతంలో కడియం శ్రీహరి కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి శాఖకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం, సో నా శాఖలో తనెట్లా వచ్చి సమీక్ష నిర్వహిస్తారని చెప్పేసి పీసీసీకి కొండా సురేఖ కంప్లైంట్ చేయడం, సో ఇదంతా కూడా ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే జరుగుతోందా? సో కొండా సుష్మిత పటేల్ అనేటువంటి ఆ పచ్చ కాంగ్రెస్ అన్న లైన్లోనే ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది అనుకోవాలా? చూస్తే మనకు అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె సొంత నియోజకవర్గ పరిధిలో వీరు ఆమెను కట్టడి చేయటం, ఆమె మంత్రిత్వ శాఖలో ఆమెను కట్టడి చేయటం, వీటన్నిటిని కూడా మొదటి నుంచి కూడా కొండా సురేఖ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఇటు కాంగ్రెస్ పార్టీలో తను ఇటు టీడీపీ నుంచి మన వస్తున్న నాయకులతో రేవంత్ రెడ్డి మొత్తం కూడా పార్టీని మొత్తం కబ్జా చేయాలని చూస్తున్నాడని కూడా వారు ఆరోపణ చేయడం. ఎందుకంటే ఇదంతా కారణం ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడైతే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ తరఫున తను గెలిచిన పదవిని దానికి తను రిజైన్ చేసి తిరిగి రావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే తను కూడా ఎప్పుడైనా వేరే పార్టీకి వెళ్ళినప్పుడు గతంలో ఉన్న పార్టీకి రాజీనామా చేసి వచ్చాము, మనము ముందే ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పాము, వాటన్నిటిని నిరూపించుకోవాలి, ప్రజల దగ్గర మద్దతు రావాలంటే ఆ విధంగా ఉండాలని తను బహిరంగంగా మాట్లాడింది. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు, తన నియోజకవర్గ పరిధిలో తనకి అన్యాయం జరుగుతూ తనని అవమానం జరుగుతున్నా ఇటు పార్టీ పెద్దలు మాట్లాడలేదు, ఇటు ప్రభుత్వ పెద్దలు మాట్లాడలేదు. ఇటు సొంత నియోజకవర్గంలో సొంత వరంగల్ జిల్లాకు చెందిన ఆ జిల్లా అధ్యక్షుడు నియామకం తర్వాత కూడా తను ఆ జిల్లా అధ్యక్షుడు కూడా ఇటు మంత్రికి సహకరించలేదు. ఇటు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఎమ్మెల్సీ బసవరాజ్ సార్ ఉన్నాడో నెక్స్ట్ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేయాలని అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా కట్టడి చేసి ఆమెకి సహకరించకుండా అనేక ఇబ్బందులు కలిగించినప్పటికీ వారు లోపలే మాత్రమే వాటిని ఫేస్ చేశారు. కానీ ఏ రోజు కూడా కొండా సురేఖ కానీ కొండా మురళి బహిరంగ మాట్లాడలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి విషయంలో కూడా చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడి విషయంలో కూడా కొండాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా, మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా, సో ఇంకా వేరే వర్గానికి చెందిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అన్న కొన్ని ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపించాయి. సో దానికి రిలేటెడ్గా ఉందా మీరు చెప్పేటువంటి బస్వరాజ్ సారాయి విషయం కూడా అదే కోవాలా కనిపిస్తోందా? బసవరాజ్ సారయ్య కూడా ఏం చేస్తున్నాడంటే అక్కడ లోకల్లో వీళ్ళకి ఆటంకాలు కలిగించాలి, ఎందుకంటే నెక్స్ట్ అక్కడ వరంగల్ తూర్పు నుంచి తను పోటీ చేయాలనుకుంటున్నాడు. ఆ కోణంలోనే అక్కడ తనకి ఎవరు సహకరించకుండా లీడర్ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కట్టడి చేయడంతో ఇటు సొంత నియోజకవర్గంలో తను ఇప్పుడు ఏకాకిగా ఒక మంత్రి హోదాలో ఉండి తన సొంత నియోజకవర్గంలోనే తనకు తెలియకుండానే అక్కడ కార్యక్రమాలు జరగడం, ఈవెన్ భద్రకాళి దేవస్థానానికి సంబంధించిన అవి నియామకంలో కూడా ధర్మకర్తల నియామకంలో కూడా తనకి ప్రమేయం లేకుండానే చేశారు. తన నియోజకవర్గంలో కూడా తనని కట్టడి చేస్తున్నారు. ఒక మంత్రిగా నేను ఈ నియోజకవర్గంలో పాలు పంచుకున్నా, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా, ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ నాయకులు ఎవరు పాల్గొనకుండా వారు బహిష్కరిస్తున్నారు. అంతేకాదు
ప్రస్తుతం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ కూడా తన ఒక మంత్రి హోదాలో పాల్గొంటున్న కార్యక్రమాల్లో తను కూడా పాల్గొనలేదు. ఇలాంటి అవమానాలు ఎదురవుతుంటే వాటన్నిటిని కొండా సుస్మితా పటేల్ మాట్లాడితే దానికి ఇటు కొండా సురేఖకి నోటీస్ తీయడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఎమ్మెల్యేగా ఉండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమన్నా నోటీసులు ఇచ్చారా? తూర్పు జయప్రకాష్ రెడ్డి కూడా ఎన్నోసార్లు ఈ విధంగా ముఖ్యమంత్రికి పైన మాట్లాడడం జరిగింది. అప్పుడు ఎలాంటి చర్యలు లేదు. కానీ ఎందుకు కొండా సురేఖ కూతురికి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవులు లేకపోయినా తను ఒక కూతురుగా మాట్లాడింది. దానిపైన ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? ఏఐసిసికి పిసిసికి కంప్లైంట్ చేయాలి కదా, ఎందుకు బహిరంగ మాట్లాడారని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడారు. మరి నిన్న ఒక సొంత పార్టీ మంత్రి పైనే ఏఐసిసికి పిసిసికి ఫిర్యాదు చేయకుండా ఏ విధంగా మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి మంత్రి పైన విమర్శలు చేశారు? మీకు వర్తించిన క్రమశిక్షణ అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. అంతా కూడా ఒక బీసీ నేత ఆత్మాభిమానం కలిగిన బీసీ కుటుంబం కావటం, స్వతహాగా ఇతరుల జోక్యం ఒప్పుకోకపోవడంతో రెడ్డిలంతా ఏకమై కొండా సురేఖను అనగదొక్కాలని, కొండా సురేఖను ఏకాకిగా చేయాలనే కుట్ర జరుగుతుంది. అందుకే నిన్న ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అధిష్టానానికి తీసుకెళ్లాలంటే ముఖ్యమంత్రి కాకుండా వీళ్ళందరినీ కలుపుకొట్టి రెచ్చగొట్టి చేస్తున్నారు. ఒక పక్క పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా అనేక కథనాలు కావాలనే ముఖ్యమంత్రి వర్గం ప్రచారం చేసి అతను ఫెయిలియర్ పిసిసి అధ్యక్షుడు అని ప్రచారం చేసినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు పార్టీ రేవంత్ రెడ్డికి పట్ల మెతక వైఖరి వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి వర్గం పట్ల ఎందుకు ప్రేమను చూపెడుతున్నారు? బీసీ నాయకులపై మాత్రం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీని కంట్రోల్ చేయాలి. 2.5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రి అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాటు తను శాఖ పరిధిలో అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పుడు కట్టడి చేయలేదు. ఏకంగా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు తన అనుమతి లేకుండా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా పార్టీ ఎలాంటి కట్టడి చేయలేదు. అన్నిటి కింద కూడా వీటన్నిటి వెనుక రేవంత్ రెడ్డి వర్గం కుట్ర రాగి ఉంది. ఆ కుట్ర ఫలితంగానే ఈరోజు కావాలనే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు నియోజకవర్గాల్లో వెళ్ళినప్పుడు మాట్లాడని రేవంత్ రెడ్డి ఎందుకు పరకాలలోనే రాబోయే ఎన్నికల విషయము, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ విషయం ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే అక్కడ సుస్మితా పటేల్ నిలబడుతుంది అని చెప్పడంతో వాళ్ళని రెచ్చగొట్టి ఇది రచ్చ చేసి వారిని పార్టీ నుంచి బయటికి పంపించాలని ఒకే ఒక కారణంతోనే కావాలనే ముఖ్యమంత్రి ఆ విధంగా పరకల్లో మాట్లాడాడు. వీటన్నిటి వల్ల వారు ఆత్మాభిమానం కలిగిన వారు కాబట్టి వారు నిలదీయటం జరిగింది. అది కూడా ఎక్కడ కూడా కొండా సురేఖ కానీ కొండా మురళి ఎలాంటి ఆరోపణలు చేయలేదు. వారి కూతురు చేసిన ఆరోపణలపై పార్టీ ఇంత రచ్చ చేయడం కుట్ర కూడా దాగుంది. రైట్, థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. సో కొండా సురేఖ ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు అన్న అంశం కూడా తెలుస్తోంది. బట్ ముఖ్యమంత్రి టైం ఇస్తారా, ముఖ్యమంత్రి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది మాత్రం తెలియదు. బట్ ఏదైనా కొండా సురేఖ ఫ్యామిలీ ఒకటే మాట్లాడుతున్నారు, పీసీసీకి ఏఐసీసీకి ఫిర్యాదు చేయకుండా మా పరువుకు భంగం కలిగేలాగా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని అవమానించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. మాట్లాడదాం. ఈ ఎపిసోడ్ ఎటు తిరగబోతోంది, క్లైమాక్స్ చేరబోతోందా? ఇంతవరకు దీనిపైన కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది. సో మిగతా మంత్రులు కూడా ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. బట్ ఒక మంత్రి పైన వేటు వేస్తే, మంత్రిని బర్త్రఫ్ చేస్తే, సస్పెండ్ చేస్తే పార్టీ నుంచి కనుక ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన, మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేసిన, కాంగ్రెస్ పార్టీకి నష్టం అయ్యేటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? సో ఏది ఆలోచించకుండా గుడ్డిగా ముఖ్యమంత్రి వెళ్ళి పరకాల్లో మాట్లాడతారన్నది మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన కూడా రాజకీయ చాణుక్యుడే. ఆయనకు తెలుసు ఎక్కడ ఏ పావు కదిలిస్తే ఎటు నుంచి ఎవరు వచ్చి చెక్ పెడతారన్నది తెలుసు. సో అట్లాంటిది కొండా ఫ్యామిలీనే నేరుగా కదిలిస్తున్నారు అంటే, సో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఇది లాభం జరిగితే ఎంతవరకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు రామారావు గారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. శకునం అని చెప్పే బల్లి కూడా పుడితలే పడుతుంది ఒక్కోసారి కదా. కనుక మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు రాజకీయ చాతుర్యం ఉంది కనుకనే ఒక రకం చెప్పాలంటే టీడీపీ నుంచి వచ్చిన 5 ఏళ్లలోపే ముఖ్యమంత్రి అయ్యారు. అవును, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు లాంటి ఉద్దండుని ఓడించగలుగుతారు. ఒక రకం చెప్పాలంటే ఓడించాలంటే
డైరెక్ట్ ఎలక్షన్స్ కాదు, మొత్తం మీద ఆయన పార్టీని ఓడించగలిగారు. Hmm. కానీ కేసీఆర్ కంటే రాజకీయ చాణక్యుడు కాదు కదా. కేసీఆర్ పని ఏమైంది, ముందులో పడ్డ ఎలక అయిపోయింది కదా, చూసినాక బలిలాగా అయిపోయింది. కనుక వారిలాగానే వీరు కూడా అతికి పోతే ఇది కూడా వీరు రాజకీయ చాణక్యుడు చెల్లదన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా అట్లా పోయింది. యాక్చువల్గా నాకు ఏమైతుందంటే ఈ ఈ మూడేళ్ల పాలన, మన 2.5 ఏళ్ల పాలన కాంగ్రెస్ చూస్తే సేమ్ కేసీఆర్ గారు రెండోసారి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత అంత కొంచెం ముందు చేస్తున్న అహంకారము, అవినీతి ఇవన్నిటితోని ఆయన ఎట్లా పోయారు, ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఒకటి ఫిరాయింపులు అవసరం లేకుండా కేసీఆర్ గారు ప్రోత్సహించాడు. మొదటిసారి అంటే అవసరమని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. 2014లో 63 సీట్లు ఇచ్చారు. ఒక మిత్రపక్షంగా మనకు 7 ఎమ్మెల్యేలు, వాటి పక్కన ఎంఐఎం ఉన్నారు. 70 మంది మద్దతుండి కూడా ఆనాడు ఫిరాయింపులు ప్రోత్సహించారు. సరే, దానికి కారణం చెప్పారు, మా ప్రభుత్వాన్ని పడగొడతా అన్నారు రకరకాలుగా. రెండోసారి 88 మందిని ప్రజలు డైరెక్ట్ గా బీఆర్ఎస్ కి ఇచ్చారు కదా. టీఆర్ఎస్ అప్పుడు కూడా బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ ఓడిపోయింది ఎప్పుడైనా, టీఆర్ఎస్ కదా. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా 88 మంది ఇచ్చిన తర్వాత 104 దాకా చేసుకున్నాడు కదా మొత్తం ఫిరాయింపు. ఏమైంది చూసారు? సేమ్ అదే పద్ధతిలో 104 మంది వేస్తే 104 పోయినట్టు బీఆర్ఎస్ తొక్కిందో, ఏ దారి పోయిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అనే పేరు కంటే రేవంత్ రెడ్డి గారి వ్యూహం అట్లా ఉన్నది. దానివల్ల కేసీఆర్ గారే అంత పెద్ద ఉద్దండుడే ఒక రకంగా తెలంగాణ ప్రజలకు నేను తప్ప దిక్కులేడు అనుకుంటే ఏమైంది చూసినట్టే, నేను మరో 10 ఏళ్ళు ఉంటా, నేను తప్ప ఎవరు దిక్కులేరు, మన బీఆర్ఎస్ పొందబెట్టబడాలి అని చెప్పి ఏది కేసీఆర్ గారు గతంలో ఏవైతే మాట్లాడిండో అహంకారంతో అవన్నీ ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూసిన కదా, బండి ఎవడు గుండె ఎవడు అన్నాడు, అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అన్నాడు కదా. కాంగ్రెస్ లేపడానికి బీజేపీ లేపడానికి తొక్కడానికి కాంగ్రెస్ ను కేసీఆర్ గారు వాడుకున్నాం చూసాను కదా. బీజేపీ ఎక్కడ ఉంది అని కాంగ్రెస్ వాళ్ళతో, కాంగ్రెస్ ఎక్కడ ఉందని బీజేపీతో అండి. ఈ ఇద్దరు ఎక్కడ ఉందో తెలిసి చెప్పింది. బీజేపీ ఏమో సీట్లు ఇటు మన కాంగ్రెస్ ఏమో అధికారంలోకి వచ్చింది. అంటే సేమ్ అదే పొరపాట్లు ఫిరాయింపుల ద్వారా చేయడం వల్ల 104 మంది వేస్తే 104 పోయే పరిస్థితి ఇస్తుంటున్నాడు నేనైతే. సార్, ఒకవేళ అంటే ఏది జరిగినా కానీ ఇక రెవల్యూషన్ స్టార్ట్ అయిందని అనుకోవాలి. కొండా సురేఖ తనంతర తాను రాజీనామా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అయింది. సో వాళ్ళ నైజం మాత్రం అది కాదు. వాళ్ళ చరిత్ర చూసినా, వాళ్ళు రాజీనామాలు చేసినటువంటి మంత్రి పదవులు వదులుకున్నటువంటి చరిత్ర చూస్తే ఒక సిద్ధాంతపరంగా పోయేటోళ్ళే తప్ప పదవుల కోసం పోయినటువంటి చరిత్ర మాత్రం వాళ్ళ దగ్గర లేదు ఇప్పటివరకు కూడా. రాజీనామాలు చేసి ఇంకో పార్టీలో పోయారు. బట్ ఇప్పుడు తనంతట తానే రాజీనామా చేస్తే మంచిది అని నిన్న నాయన్ రాజేందర్ రెడ్డి ఒక మాట అంటే, తనంతట తాను రాజీనామా చేస్తారా, లేదంటే బర్తరఫ్ చేసి వాళ్ళు ఇక ఆ సింపతితోనే ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం మీద అటాక్ చేసేటువంటి ఛాన్స్ ఉండొచ్చా? రెండు ఉంటాయి నా ఉద్దేశం. మీరు అన్నాడు కొండా సురేఖ గారి నుంచి అభిప్రాయం పూర్తిగా కరెక్ట్. ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో మన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నందుకు ఆయన కూడా ఉన్నాడు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో సొంతంగా రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయింది చూసారు. కానీ కనుక సమస్య లేదు ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైనా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత బీఆర్ఎస్ లో చేరినా ఏం చేసినా కూడా ఆమె నోటి దురుసుకు అందరూ భయపడ్డారు, నోటి దురుసు అందరూ ఆనందించారు కూడా. ఇప్పుడు కేసీఆర్ ను పరకాల ఉప ఎన్నికల్లో ప్రత్యక్ష సాక్షిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నామనక అక్కడ ఆమె మాటలు చూస్తే ఎవరికైనా అసహ్యం కలిగింది. కానీ దాన్ని కాంగ్రెస్ ఎంజాయ్ చేసింది కదా అన్నాడు కేసీఆర్ అంటుంటే. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అదే నీవు నేర్పని విద్య నీరజాక్ష అన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా. అందుకనే కొండా సురేఖ గారి విషయంలో కాంప్రమైజ్ కాని మనిషి ఆమె నెంబర్ 1. మంచిగా చెప్పడం 3 నియోజకవర్గాలు, వరంగల్ జిల్లాలో మంచి పట్టున్న మనిషి. 2 మూడోది ఏంటంటే సరే ఎన్నికల రాజకీయాలు చాలా జరుగుతాయి. రాజేందర్ రెడ్డి ఏమంటున్నాడు, నాయన రాజేందర్ రెడ్డి వరంగల్ ఎమ్మెల్యే ఏమంటున్నాడు అంటే, అమ్మ మీకు పట్టు అంత ఉందంటున్నారు కదా మొత్తం జిల్లాలో, మరి నీ నియోజకవర్గంలో పార్లమెంట్ లో 7,000 మెజార్టీ ఎందుకు తగ్గింది, మైనస్ ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అనే మాట కూడా అడుగుతున్నాడు. 2024 జరిగిన ఎన్నికల్లో మైనస్ వచ్చింది కదా ఆమె నియోజకవర్గంలో. అందుకని ఏమంటున్నారంటే రాజకీయాలు ఒడిదొడుకులు ఉంటాయి, కానీ కొండా సురేఖ తనను నమ్ముకుందాన్ని ముందుకు పోతాడు. ఇప్పుడు తగ్గలేదు. ఆమె కూడా ఏంటంటే తెగేదాకా లాగడం వాళ్ళు లాగని అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాగాలి కానీ నేను లాగొద్దు అనుకుంటుంది నెంబర్ 1. రెండోది ఏంటంటే నేను తెగేదాకా ఈమె కూడా లాగదంట. ఎట్లా అంటే అందుకనే కాంగ్రెస్ పార్టీకి మీ స్పీసీసీ అధ్యక్షుడికి క్రమశిక్షణ సంఘానికి చాలా వైజ్ ఉమెన్ గా సమాధానం ఇచ్చింది. సో ఇప్పుడు తూర్పులో వాళ్ళ బలం అంతే ఉండొచ్చా, లేదంటే తగ్గి ఉండొచ్చా? ఎందుకంటే ఇది గతంలో గెలిచారు తూర్పులో, మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచారు. సో పరకాల్లో కూడా వాళ్ళు గెలుపున్నాయి. అంతకుముందు సాయంపేట ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో గెలుపున్నాయి. సో నేను ఎందుకంటున్నా అంటే, నాయన రాజేందర్ రెడ్డి ఒక ప్రశ్న అంటున్నారు, 9,000 ఎందుకు డిఫరెన్స్ వచ్చినాయి, ఎందుకు తగ్గినాయి అని చెప్పేసి. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, 2021లో జరిగినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం జిల్లాలో 66 డివిజన్స్ ఉన్నాయి. సో దాంట్లో 4 గెలిస్తే కనుక ఆ 4 కూడా అక్కడ నాయన్ రాజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి పశ్చిమ నియోజకవర్గం నుంచే 4 గెలవడం జరిగింది. దాంట్లో నాయన్కి సంబంధించి ఒక 2, జంగా రాఘవరెడ్డికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థులు ఒక 2 గెలవడం జరిగింది. కమింగ్ టు తూర్పు విషయానికి వస్తే 0.
0 స్థానాలు. సో ఒక్క డివిజన్ కూడా గెలుచుకునే లేదు. అక్కడ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ, కొంత బీజేపీ కూడా అక్కడ గెలిచింది. కొంతమంది రెబల్స్ కూడా గెలిచారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి రెబల్స్ అక్కడ గెలవడం జరిగింది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తూర్పులో ఆ తర్వాత జరిగినటువంటి 2023 ఎన్నికల్లో బలంగా గెలిచారు కొండా సురేఖ. బట్ ఒకవేళ ఇప్పుడు గనక కొండా సురేఖను బర్తరఫ్ చేసినా, పార్టీ వేటు వేసినా కానీ జరగబోయేటువంటి జీడబ్ల్యూ ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని బలంగా అన్ని డివిజన్లో దింపేటువంటి అవకాశం లేకపోలేదా? ఆ సింపతితో ఓటు బ్యాంక్ డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేకపోలేదా? ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత కొంత అయితే గనక, సో ఇప్పుడు వీళ్ళపైన జరిగినటువంటి వేటు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మోర్ ఓవర్ బర్తరఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి లూప్స్ అన్ని బయట పెడతారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టమే. సో ఇప్పుడు అట్లాంటి డెసిషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనుకోవాలా? జగన్ గారు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం, ఒక ఎన్నికకు చూడద్దు. నేను రాజేశ్వరరావు గారు మేయర్ ఉన్నప్పటి నుంచి వరంగల్ రాజకీయాల నుంచి పూర్తి దగ్గరగా చూస్తున్నాను. ఇంతకుముందు నేను అక్కడ జనగామ స్టూడెంట్ కనుక వరంగల్ రాజకీయాలు చూసినా కూడా జీడబ్ల్యూసీ మన ఎన్నికైనప్పటి నుంచి చూస్తుంటే డైరెక్ట్ ఎలక్షన్స్ లో రాజేశ్వరరావు గారికి ఇచ్చారు. అప్పటి నుంచి చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే అప్పుడు బీజేపీ నుంచి వెళ్తారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలు చూసి స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు వేరే ఉంటాయి. మీరన్నా 2 వేరు 2023లో ఆమెకు మంచి మెజార్టీ వచ్చింది. 2024లో మోడీ మంత్రం పనిచేస్తుంది కదా. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో, నగరమేళాలు, హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం మన వరంగలే కదా. నగరాల్లో ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీకి ఏమో మన బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో, కేసీఆర్ మీద వ్యతిరేకతతో, కేసీఆర్ మీద ప్రేమ ఉన్న అక్కడ లోకల్ గా జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మనకు కొండా సురేఖని గెలిపించారు. కానీ 2024 వచ్చేటట్లు మోడీ వర్సెస్ ఇదైంది కదా. అందుకనే మోడీకి ఓటు పడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి ఓటు పడ్డాయి. లేకపోతే మీరు అదే అసెంబ్లీ ఎన్నికల్లో మరి బీజేపీకి 8 సీట్లు ఎందుకు వచ్చినాయి? లెక్క అయితే 50 సీట్ల పైగా రావాలి కదా. ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు 8 ఏళ్ళు 56, అంటే 56 అసెంబ్లీ నియోజకవర్గాల కనీసం సగం కంటే ఎక్కువ మెజార్టీ వచ్చినప్పుడే కదా వాళ్ళు పార్లమెంట్ మెంబర్లు గెలిచింది. అంటే 2024లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చూశారు. అదే ఇక్కడికి వచ్చే ఒకవేళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చూశాం. ఏది మా అసెంబ్లీ ఎన్నికలు 2023లో. కనుక ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తే మేయర్ గా ఎవరిని ఎన్నిక కావాలి, ఏ రకంగా ఉండాలని ఆలోచిస్తారు తప్ప అక్కడ కొండా సురేఖ పోయిందా లేదా ఉన్నదా ఆలోచించరు అంటున్నాను. రెండోది ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలలో అలానే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు ఎప్పుడు ఓట్లు ఉండవు. సోషల్ కెమిస్ట్రీ ఎప్పుడు నేను చెప్తుంటా. ఓటు ఎట్లా అవుతుంటది అంటే మనకు మన కెమిస్ట్రీలో చెప్పొచ్చు కానీ రాజకీయాలు చెప్పలేము. కనుక రాజకీయాల్లో ఏ ఒక్క చిన్న సంఘటన కూడా మొత్తం రాజకీయాలు మారుస్తుంది. మీరు అనేది వాస్తవం. ఏంటంటే కొండా సురేఖ రాజీనామా చేసినా లేకుంటే ఆమె సస్పెండ్ చేసినా పరిణామాలు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ 3 నియోజకవర్గాల మీద ఉంటది అంటున్నా. ఒకటి వరంగల్ ఈస్ట్, రెండోది పరకాల, మూడోది భూపాలపల్లి కూడా కొంతవరకు దీని మీద ప్రభావం ఉంటది కాదంటే. కానీ ఇప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం చూడండి ఎంత వైద్యు మనకి ఇచ్చిందంటే, నాకు నా బిడ్డకి ఏం సంబంధం. ఆమె మాట్లాడింది నాకేం సంబంధం మీరు అని మాట్లాడింది. అంటే నువ్వు ఖండించొద్దా అనే మాట వస్తుంది. ముఖ్యమంత్రితో డైరెక్ట్ మాట్లాడతా అని చాలా ఏమంటారు దాన్ని నిమ్మలంగా మాకు సమాధానం ఇచ్చింది. అది ఎక్కడ కూడా చిక్కలే. చూసాను కదా, లీగల్ గా ఎక్కడ చిక్కకుండా ఇచ్చేది. ఈ సమాధానం సంతృప్తి పడుతుందా లేకుంటే మరి సస్పెండ్ చేస్తారా అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే కొండా సురేఖ సస్పెండ్ చేసే అధికారం ఇటు రేవంత్ రెడ్డికి లేదు, ఇటు పిసిసి ప్రెసిడెంట్ లేదు. ఏం చేస్తారు? మంత్రి కదా, ఖచ్చితంగా మన అక్కడ వర్కింగ్ కమిటీకి పంపుతారు. వాటిని నేను తీసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే ఇక మురిగిపోయిన కాలం ఎన్నడైనా కొట్టేసుకునేది, ఇంకా ఎన్ని రోజులు భరిస్తాం అనుకోనికి అధిష్టాన వర్గం అనుకుంటే గ్యారెంటీ సస్పెండ్ చేస్తారు. అంటే మంత్రి పదవిని తీసేస్తుంది. అయితే ఇంకొక మాట, కాంగ్రెస్ ఎప్పుడు కూడా చాలా నిమ్మడంగా ఉంటుంది కనుక రాజకీయాన్ని మనకు చాలా బ్యాలెన్స్ గా పోతుంది కనుక మొదలు మంత్రి పదవిని తీసేస్తారు అనుకుంటున్నారు. తీసేసినాక తప్పడానికి బయటపడక తప్పదు. ఎందుకంటే బొమ్మలకి పొగబెట్టాలి. ఇది కాంగ్రెస్ పార్టీకి బలహీనం అయ్యేటువంటి సిచ్యువేషన్ కాదా? ఎందుకంటే నాకు తెలిసి అఫ్ కోర్స్ మీరు కూడా ఆ జిల్లాల్లో పనిచేస్తారు. పరకాల, వరంగల్ జిల్లాతో మీకు పనిచేసిన అనుభవం ఉంది. సో నాకు తెలిసి వరంగల్, కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అంత బలమైనటువంటి పార్టీ ఏమి కాదు గతం నుంచి చూస్తే కనుక. ఈవెన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 1-2 స్థానాల్లోనే గెలిచింది. బట్ అట్లాంటిది కేవలం కరీంనగర్, వరంగల్ 2 జిల్లాల్లోనే 18 శాసనసభ స్థానాల్ని గెలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో. బట్ ఇట్లాంటిది ఇప్పుడు కొండా లాంటి ఒక బలమైనటువంటి రాజకీయ శక్తుల మీద వేటు వేస్తే అటు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ టైంలో కాంగ్రెస్ పార్టీకి అది భారీ ఎదురుదెబ్బ కదా. ఒకవేళ వేటు వేస్తే ఏం చేస్తారంటే ఇటు మన నాయన్ రాజేందర్ రెడ్డి కానీ ముందు పెడితే కడియం శ్రీహరి కానీ వీళ్ళందరినీ పిలుస్తారు అధిష్టానం వర్గం. పిలిచి ఆమెకు తీటుగా మీరు ప్రచారం చేసి గెలిపిస్తారా అని అడుగుతుంది. ఇవి కూడా చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరినీ ఏకంగా ఇప్పుడు కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకమైంది. కానీ వీళ్ళ బలాలు పెంచుకోవాలి కదా. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే ఆనాడు వాళ్ళు కలిసి కొండా సురేఖ వ్యతిరేకించినాడు కానీ
ఇప్పుడు 20 మంది 15 మంది ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్సీలు వ్యతిరేకించినా కూడా వాళ్ళు వేరు వేరు నియోజకవర్గాలు. జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ముఖ్యులతో సమావేశమై ఏం చేస్తే వాట్ టు డూ, వాట్ నెక్స్ట్ అనే ఆలోచన చేసి కొండా సురేఖను బయటకు పంపిస్తారు. అయితే కొండా సురేఖను బయటకు పంపించినప్పుడు కూడా ఈ ఆరోపణ మీద పంపరు. చూడండి, మీరు ఏం చేస్తారంటే రేపు పొద్దున విజయశాంతి లాంటి ఆమెను న్యూట్రల్ గా పెద్ద వివాదం ఉండదు కనుక, వివాదాలు ఏముండదు కనుక లేడీని తీసేసి ఇంకో లేడీని పెట్టాలి. 2 రకాలుగా విజయశాంతి పనికి వస్తుంది. కనుక ఏం చేస్తారంటే ఒక లేడీ బీసీ లేడీని ఎవరినైనా తీసుకొచ్చి పెట్టేసి ఈమెను మంత్రివర్గం తప్పిస్తాం. ఏది మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ అనే పేరు మీద చేస్తారు. ఫస్ట్ సస్పెండ్ చేయడం ఏం చేయాలి, ఫస్ట్ మంత్రి పదవి ఇచ్చిన ఫీజు ఏమైతుంది, ఖచ్చితంగా పేలిపోతుంది, ట్రాన్స్ఫర్ పేలిపోతుంది. అది జరుగుతుంది. అది జరిగింది అనుకోండి, అప్పుడు మంత్రి పదవి ఉంటావు, నువ్వు మంత్రి పదవి తీసేస్తే పోతావా అనే ఒక ఆరోపణ చేయొచ్చు కదా ఆమె మీద. రాజకీయ వ్యూహం ఇట్లా ఉంటుంది తప్ప పక్కన నువ్వు మా రేవంత్ రెడ్డి అన్నామని, రేవంత్ రెడ్డి కాదు రాష్ట్రంలో ఏ మంత్రినన్నా ఏ పిసిసి అధ్యక్షుడైనా అధిష్టానం దాకపోతే అధిష్టానం ఏం చేస్తుంది, కలుపుకోమంటది కానీ మన ఏం చేస్తుంది అధిష్టానం తిడతలేదు కదా. రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీనో సోనియా గాంధీనో తిడితే అది వేరే ఉంటుంది. ఖర్గే తిట్టా ఏం చేసింది, ఇక్కడి వరకు పరిమితం. చెప్పండి. అంటే వరంగల్ జిల్లాలో 10 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ పొద్దున కొండ ఫ్యామిలీ మీద కొండ సురేఖ మీద వేటు వేస్తే రాబోయే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే బీజేపీ కానీ పుంజుకునేడానికి అవకాశం లేదా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి మనకు. ఈవెన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీస్ ఉంటే కనుక మొన్న జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో 12 మున్సిపాలిటీల్లో లీడ్ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. సో బీజేపీ కూడా కొంత పుంజుకున్నది. సో ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే సో రేపు పొద్దున ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఏం తక్కువ 12 మున్సిపాలిటీల్లో 1,90,000 ఓట్లు ఉంటే బీఆర్ఎస్ పార్టీ దరిదాపు 1,00,000 పైచిలకు ఓట్లు సాధించుకున్నటువంటి ఎపిసోడ్ కూడా మనం చూసినాం. వరంగల్ జిల్లాలో బీజేపీ మొదటి నుంచి ఉన్నది. మనకు పరకాల నియోజకవర్గం కానీ అలాంటి జంగారెడ్డి గారు హన్మకొండలో దేశం మొత్తం 2 సీట్లు గెలిస్తే బీజేపీ ఒకటి హన్మకొండ మనది కదా. కనుక ఆ సమస్య లేదు. వరంగల్ నగరం హన్మకొండ నగరంలో ఖచ్చితంగా మీకు ఈ త్రినగర్ అంటాం కదా, ఖచ్చితంగా బీజేపీ కూడా బలం ఉంది. బీఆర్ఎస్ సెంటర్ అని చెప్పారు 12 మున్సిపాలిటీలో అన్నిట్లలో లీడ్ సంపాదించింది. అంటే మొత్తం మీద డైరెక్ట్ ఏకపక్షం కాకుండా చూడగలిగింది. ఈ 3 పార్టీలు కొట్లాడుతాయి కాదట్లేదు. కానీ ఎన్ని రోజులు ఓపిక పడదాం, ముఖ్యమంత్రిని డైరెక్ట్ తిట్టిన తర్వాత రేపు పొద్దున క్యాబినెట్ మీటింగ్ కలిసి ఎట్లా కూర్చుంటారు. ఒక అహౌంట్ ఎవరికైనా ఒక హద్దు ఉంటది కదా, దాటే ఉండదు కదా. అందుకని ఆ నుండి నా బిడ్డతో ఏం సంబంధం లేదు నాకు అని ఒక బహిరంగ ప్రకటన చేస్తే కొంచెం సాఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో వివాదాలు వచ్చినప్పుడల్లా అనుకోకుండా బయటపడ్డది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ కూడా జరుగుతుండే అప్పుడు 42% బీసీ ఉంది కదా. ఈవెన్ తీసేస్తే బీసీని తీసేసిన గొడవ అవుతుండే కదా. అందుకనే అప్పుడు తప్పింది. అంతకుముందు మనకు కేటీఆర్ కు సమంతకు లింక్ కలిపినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా 4-5 విషయాలలో తప్పింది. ఇప్పుడు మన కొండా సురేఖ ఇంకో అవకాశం ఏంటంటే పిలవకుండా అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను. పిలిస్తే ఆమె 2-3 చెప్తుంది. ఒకటేమో యాదాద్రి మన ట్రస్ట్ బోర్డు వేసినప్పుడు నాకు చెప్పింది అనే మాట వస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా జిల్లాలో పెద్దనే ఉంది అనే మాట వస్తుంది కదా. ఇవన్నీ చెప్పుకుంటది కదా ఆమె. ఎంతమంది 7 ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసిపోయినప్పుడే తట్టుకున్నది కదా. ఒకటే ఇక తప్పనిసరి వేటు వేద్దాం అనుకున్నప్పుడు ఏ ఎక్స్ప్లెనేషన్ పనికిరాదు. బట్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ని కైవసం చేసుకోవడం కొండ బలం లేకుండా రేవంత్ రెడ్డికి సాధ్యమా, కాంగ్రెస్ పార్టీకి సాధ్యమా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి బయటకు పోయిన తర్వాత ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకతను బయట చెప్తారు. అక్కడ జరిగినటువంటి లూప్స్ మొత్తం బయటకి ఇస్తున్నారు. కూతురే బయట పెట్టిందంటే రేపు పొద్దున మంత్రి మీదే ఏకంగా వేటు వేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి నష్టమే కదా. ఖచ్చితంగా అర్ధబలం అంగబలం 2 ఉన్నాయి కనుక నష్టమే కావచ్చు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఒక వాదన ఏముందంటే రేపు కొత్త ఓటర్ లిస్టు 7th వస్తుంది, మన అక్టోబర్ 28th వస్తున్నది. కొత్త ఓటర్ లిస్ట్ జరపాలనే మాట వస్తున్నప్పుడు అప్పుడు ఏమైంది అంటే నవంబర్ డిసెంబర్ వాయిదా పడుతుంది. అంటే ఒక నెల ఇప్పుడు ఉన్న వేడి మీద ఉన్న అది తర్వాత ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రభావం ఉంటది. కానీ అట్లా అని కొండా సురేఖని ఎంత హైప్ క్రియేట్ చేసినా కూడా మొత్తం జిల్లా అంత ప్రభావం చూపెడితే నేను అనుకుంటున్నాను. వరంగల్ పరకాల అట్లానే మనకి పోతే భూపాలపల్లి వరకు చూపించవచ్చు. కొండ ఎపిసోడ్ అక్కడి వరకు జిల్లా వరకు చూపిస్తుందేమో కదా, కొండ ఎపిసోడ్ జిల్లా వరకు చూపిస్తుందేమో. కానీ ఏ జిల్లాకి ఆ జిల్లా అట్లాగే ఉంది కదా. ఏ జిల్లాకి ఆ జిల్లా నాయకులంతా అసంతృప్తిగానే ఉన్నారు. నల్గొండ చూసుకుంటే రాజిరెడ్డి, వరంగల్ చూసుకుంటే కొండ సురేఖ, అటు పిసిసి విషయంలో అట్లా ఉంది, మధుసూదన్ రెడ్డి విషయం అట్లా ఉంది, అటు ఆదిలాబాద్లో వివేక్ విషయంలో అట్లా ఉంది. సో ఎక్కడికక్కడ ఇట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి కొండా సురేఖ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి లాభం అయ్యేటువంటి అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నష్టమే కదా.
నష్టమే కావచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే వేటు వేయకపోతే అంటే వేస్తే ఇంకొక సమస్య వస్తుంది వీళ్ళకి. మరి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ మాట్లాడాడు కదా ముఖ్యమంత్రి మీద. అవును. రాజగోపాల్ రెడ్డి మీద మంచి దెబ్బ. ఇప్పుడు నేరం చేసిన వాడి రాయి చేయని వాడే రాయి విసిరాలని మొదటి రాయి ఎవరు విసిరాలని మనకు ఎన్టీ రామారావు ఎదురుతి సినిమాలో ఉంది పాట. అట్లానే మొదటి రాయి ఎవరి మీద విసిరాలి? ఈమె మీద కాదు కదా. ఇప్పుడు కత్తి సాము కర్ర సాము చేసి మూల కూసిన ముసలమ్మ వేసినట్టు ఇప్పుడు చేస్తే ఫస్ట్ ఈమెను చేస్తే ఫస్ట్ రాజగోపాల్ మీద చర్య తీసుకోవాలి కదా. ఇటు సెనారెడ్డి గారి మీద చర్య తీసుకోవాలి. 200 కోట్లు ఇచ్చి టికెట్లు తీసుకుంటారు. ₹1 అంటే నీకు 14 సార్లు నీకు టికెట్ 9 సార్లు నీకు టికెట్ ఇచ్చారు. 9 సార్లు 4 సార్లు గెలిచినావు, 5 సార్లు ఓడిపోయినావు. అప్పుడు ఏ డ్రాపులు ఇచ్చినామని మేఘారెడ్డి నేను అడుగుతున్నాడు కదా, మొత్తం ఢిల్లీ పోయి అడుగుతున్నాడు కదా. అటువంటి అప్పుడు చిన్నారెడ్డి మీద తీసుకోవాలి, రాజగోపాల్. ఈ ఇద్దరి మీద మొదటి చర్యలు ఉండకపోయి ఒకవేళ కొండా సురేఖ మీద తీసుకుని బీసీలు తిరగబడతారు అంటున్నాడు. ఇది కూడా ఈ ఫ్యాక్టరీ కూడా ఉంది. లేకపోతే ఏంటంటే సామాజిక వర్గ తిరుగుబాటు వేరుగా ఉంటుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు దొంగ దొర ఎవరు చూడడు. బీసీలు తిరగబడతారంటే ఇంకొక బీసీకి ఇంకొక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చి ఇంకొక ఎమ్మెల్సీతో కొంత సరిసమానం చేస్తారేమో. మరి ఆ లెక్కన చూసుకుంటే బీసీలను కూడా సాటిస్ఫై చేస్తారేమో కదా. అది పదవి సబ్సైడ్ కాదు. ఇక్కడ ఒక బీసీకి వ్యతిరేకంగా చర్య తీసుకొని రెడ్లకి వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని సమస్య వస్తుందా? సామాజిక వర్గ పోరాటం అయితే కాదు. ఇప్పుడు తిరుమల వల్ల రేపటి నుంచి మొదలు పెడతారు. జరిగిన తెల్లారి నుంచి మొదలు పెడతారు. కొండా సురేఖ మీద సానుభూతితో కాదు, కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేద్దామని తన మీద కూడా చర్య తీసుకున్నారు కదా. ఇప్పుడు బీసీ అయినా చింతపండి నవీన్ ఆయన మీద చర్య తీసుకున్నారు. కొంత కత్తి వెంకటస్వామి చర్య తీసుకున్నారు కదా. ఒక రకంగా చెప్పాలంటే చర్య తీసుకొని చర్య అద్దెకి దయాకర్ మీద తీసుకున్నట్లు లెక్క. ఎందుకంటే రాజగోపాల్ తిట్టిండు కదా అని చెప్పి వెంకటరెడ్డి తిట్టిండు కదా అని ఆయన కూడా మొన్నటిదాకా మిమ్మల్ని ఎమ్మెల్సీ చెప్పముందు అయితే ఆయన మొత్తం రాజకీయంగా అనదొక్కిన ప్రయత్నం చేసింది కదా. అంటే దళితులకు బీసీలకు నీతి, రెడ్లకు నీతి అనే మాట వస్తుందా రాదా? కానీ ఏమైందంటే రేపు పొద్దున ఫస్ట్ చర్య తీసుకుంటే కొండా సురేఖ కంటే కొండా సురేఖ కూతురు మాట్లాడింది మాట ఆయన అన్న వర్షన్ తీసుకుందాం. మరి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ మాట్లాడాడు కదా, ఆ పాలన మొత్తం అవినీతి పనులు కోట్లు దోచుకుంటున్నారు అన్నాడు కదా. ఈయన టికెట్ల గురించి చిన్నారెడ్డి మాట్లాడాడు కదా. అటువంటి అప్పుడు వీళ్ళకంటే పెద్ద మాటలు కావంటున్నాను. ఇది వీళ్ళకంటే పెద్ద మాటలు ఎందుకు కావాలంటే గెలికిందేమో అక్కడ పరకాలలో ముఖ్యమంత్రి గారు, గెలికిందని సమాధానం ఇచ్చినా ఏమంటుంది. ఇప్పుడే టికెట్ల గురించి ఎందుకు మాట్లాడాలి? సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా విట్టేస్తావా, టికెట్ తీసుకోగలుగుతామని ఆమె అడుగుతుంది. ఒక సామాన్య కార్యకర్త ఉందాం, అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదనుకుందాం. ఫస్ట్ టైం జవాబు అయితే ఇది కాదు కదా. అంటే పిల్ల తప్పు చేస్తే కన్ను కొడతావా అనే సమస్య వస్తుంది కదా. రాజగోపాల్ రెడ్డి చిన్నారెడ్డి గారిని చర్య తీసుకోమని రేపు డిమాండ్ వస్తుంది అంటున్నాను. చూద్దాం సార్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కొండా సురేఖ పైన వేటు వేయడానికే రంగం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. సో సోమవారం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? సో కేబినెట్లో కొండా సురేఖతో కలిసి కూర్చునే పరిస్థితులు ఉన్నాయా? కొండా సురేఖను పార్టీలో కొనసాగించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మంత్రి పదవిలో కొనసాగించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎమ్మెల్యేలంతా సో నిన్న 15 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎమ్మెల్సీలు కలిపి ప్రెస్ మీట్ పెడితే దానిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఏమైపోయారు? ఒక మంత్రి కూతురే కామెంట్లు చేస్తే సో దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా కానీ ఒకవేళ కొండా సురేఖ పైన వేటు వేస్తే అది భారీ నష్టం కాంగ్రెస్ పార్టీకి జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా జీడబ్ల్యూఎంసీ ఎన్నికల ముందు వరంగల్లో ఇవి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చేంజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఇది ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆయుధంగా మారేటువంటి అవకాశం లేకపోలేదు. సో భవిష్యత్తు పరిణామాలను ఊహించకుండానే రేవంత్ రెడ్డి పరకాలకెళ్ళి రేవూరి ప్రకాష్ రెడ్డి పైన కామెంట్లు చేశారా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.